బిగినర్స్ హోమ్ బేకర్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? 2 వీక్స్ ముందే ఆర్డర్ వచ్చినా 1 వీక్ బిఫోర్ సిక్ అయిపోతే అంటే ప్లానింగ్‌లో ఎలా మేనేజ్ చేశాననేది చివరి వరకు వింటర్ రైనీ సీజన్ వచ్చేసరికి చాక్లెట్ గనాష్ చేయడానికనమాట. 1:2 రేషియోలో చేస్తున్నాను. దీన్ని ఫిల్లింగ్, ఫ్రాస్టింగ్ అండ్ పైపింగ్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. పైపింగ్ అంటే పైప్ చేయాలి. సో ఫస్ట్ టైం చాక్లెట్ ఫస్ట్ డే అలా కేక్ అండ్ గనాష్ ప్రిపేర్ చేశాను. ఇలా సీవ్ చేయడం అనేది కంపల్సరీ చేయాలి పైపింగ్ చేయాలంటే. సో నెక్స్ట్ డే ఈవినింగ్ కేక్ ఇలా అసెంబ్లీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కానీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టేసింది. యాక్చువల్లీ నేను ఒక 2 అవర్స్ పడుతుందేమో అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే గనాష్ నేను ముందు రోజు చేశాను కదా, చేసి యాక్చువల్లీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టడం మర్చిపోయాను. మార్నింగే పెట్టేసి ఉంటే బయట రూమ్ టెంపరేచర్లో డీఫ్రాస్ట్ అయ్యి ఉండేది. సో అది బయట పెట్టి దాన్ని మళ్ళీ రీహీట్ చేసి కరెక్ట్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవడానికి చాలా టైం పట్టేసింది అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోకుండా ఫ్రాస్టింగ్ చేస్తే కనుక అది చాలా కష్టమైన పని అయిపోతుంది అనమాట. కానీ ఈ కార్వింగ్ మాత్రం అనుకున్నంత కష్టమేమీ అనిపించలేదు. యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి జస్ట్ ఒక డాగ్ షేప్ వస్తే చాలు అని అన్నారు. నేనే కొంచెం ఓవరాక్షన్గా 3D షేప్లో చేయాలి అని చెప్పేసి ఇలా ట్రై చేశాను. వాళ్ళైతే జస్ట్ డాగ్ షేప్ లాగా కనిపిస్తే చాలని చెప్పారు. సో ఇలా ఇది కట్ చేసి ఇలా రావాలి అని ట్రై చేశాను. కింద బాటమ్ పార్ట్ కూడా చాలా ఈజీగానే చేసేసాను అనమాట. కానీ 2 టైర్స్ లాగా అసెంబ్లీ చేసే వరకు మాత్రం నాకు చాలా టెన్షన్ అనిపించింది. అసెంబుల్ చేసేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ అయితే నాకు భలే కరెక్ట్గా వచ్చింది అనిపించింది. కానీ అసలు కదా అక్కడే స్టార్ట్ అయ్యిందనమాట. పైపింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా క్లయింట్ బ్లాక్ అండ్ వైట్గా కావాలన్నారు. ఇప్పుడు క్రీమ్లో బ్లాక్ కలిపామంటే ఒక బాటిల్ అంతా కలిపినా కూడా ఆ కలర్ రాదు కదా. సో చాక్లెట్తోనే పైపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి రీహీట్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ ఇలా స్ట్రాండ్స్ లాగా అనుకున్నట్టుగా రాలేదు. ఇలాంటి టైంలోనే ఎనర్జీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. చెప్పాను కదా ముందు ఒక 1 వీక్ ముందే సిక్ అయ్యానని చెప్పి. సో ఇంకా వెయిట్ చేసే టైం లేదనిపించింది. సో ఉన్న కన్సిస్టెన్సీతోనే పైప్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ పార్ట్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టుంటుంది. ఇంకా అయిపోయింది నా ఎనర్జీ. ఇంకా అక్కడితో ఆ రోజుకి స్టాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నా హ్యాపీ ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. మంచిగా ఒక టీ తాగి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇలా చిల్ చేస్తున్నాను. నాకు ఎలా అనిపిస్తుంది? పరవ వేసిన తర్వాత బాగా వస్తుంది అనిపిస్తుందా? ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత హుషారుగా చక్కగా క్రీమ్ పైప్ చేసేస్తే సరిపోతుంది కదా అని స్టార్ట్ చేస్తే ఇంకా అది నా సహనానికి పరీక్ష అయింది. జస్ట్ 2 మినిట్స్ పైప్ చేయగానే ఇట్లా ముద్దలాగా లంప్స్ లాగా వచ్చేసింది అనమాట. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే యాక్చువల్లీ మైండ్లో ఉండింది ఒకవేళ అట్లా అయితే సింగిల్ స్టాండ్స్తో చేయాలి అని. కానీ ఇప్పుడు ఇలా సింగిల్ స్టాండ్స్తో ఎంతసేపు చేయగలుగుతాను అనేది మాత్రం ఒకట్లో మైండ్లో అట్లా నడుస్తూనే ఉంది. కానీ ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా అట్లాగే పైపింగ్ బ్యాగ్లో వేసేసి దానికి స్మాల్ హోల్ కట్ చేసేసి ఇంకా సింగిల్ స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండ్ పైప్ చేశాను అనమాట. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ పైనే పట్టుంటుంది. ఆ టైంలో నా కాన్సన్ట్రేషన్కి ఫోకస్కి నన్ను నేనే మెచ్చుకోవాలి. అలా పైప్ చేసేసరికి ఒక
షేప్ వచ్చిందనమాట. నాకైతే ఓకే, సాటిస్ఫైడ్గానే అనిపించింది. మధ్యలో కళ్ళు దగ్గర కొంచెం బ్లాక్గా ఉంచుదామని వేసాను, కానీ అదేదో కుక్క ఏడుస్తున్నట్టుగా ఉంది. సో మళ్ళీ దాన్ని వైట్ చేసేసాను. మా వాళ్ళు మాత్రం అంత క్యూట్గా ఏం అనిపించలేదు. మా వాళ్ళు చూసి చాలా ట్రోల్ చేశారు నన్ను. బట్ క్లయింట్కి ఫోటో పంపిస్తే మాత్రం ఇంకా ఏమీ నాకు రిమార్క్స్ ఏం చెప్పలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఆవిడ మార్నింగ్ 10-11కి అట్లా కావాలి అని ముందు చెప్పారు. సో నేను ఆ విధంగా అనుకున్నాను. బట్ మార్నింగ్ మెసేజ్ చేశారనమాట, నేను ఈవినింగ్ తీసుకుంటానని చెప్పి. సో ఏమైతే అయిందిలే, ముందు కంప్లీట్ అయిపోతే తర్వాత ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి కంప్లీట్ చేసేసాను. సో దాన్ని అట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇట్లాగా 2 బాక్సెస్ తీసుకుని సెట్ చేసేసరికి అదొక డాగ్ హోమ్ లాగా అనిపించింది నాకు, క్యూట్గా. ఆ హోమ్లో నుంచి ఒక పెట్టిలా ఇట్లా చూస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. ఐ థింక్ నా కొత్త ఫోన్తో ఫొటోస్ వీడియోస్ తీసింది అదే ఫస్ట్ కేక్ ఆర్డర్ అనుకుంటా. అది అలా జరిగింది. కుక్క కావాలి అని ఎవరైనా అంటే ఇలా కుక్క కేక్ని చేయొచ్చు అనమాట.